హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్యన బంధం ఏర్పడ్డది అని అనుకుందాం. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే హైడ్రోజన్ బంధం ఏ రకంగా ఆకర్షణకు బలాలు అనేటువంటి ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్యన బంధం అనేటువంటిది ఏర్పడింది. ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ హైడ్రోజన్ మరియు ఫ్లోరైడ్ బంధం అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒక రసాయన బంధం అనగా ఇది ఒక ఎలక్ట్రాన్ జంట. ఈ ఫ్లోరిన్కి అధిక రుణ విద్యుతాత్మకత అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్లోరిన్కి అధిక రుణ విద్యుతాత్మకత అనేటువంటిది ఉంటుందో ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్, ఈ ఎలక్ట్రాన్ జత అనేటువంటిది స్వల్పంగా ఫ్లోరిన్ వైపు కదలడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ జంట స్వల్పంగా ఫ్లోరిన్ వైపుకి కదులుతుందో ఇక్కడ పాక్షిక రుణావేశం అనేటువంటిది ఫ్లోరిన్కి వస్తుంది. ఈ హైడ్రోజన్కి పాక్షిక ధనావేశం అనేటువంటిది వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువు అనేటువంటిది తీసుకున్నాను. ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువులో కూడా మనకి రెండు ఎలక్ట్రాన్లు అంటే ఒక ఎలక్ట్రాన్ జత అనేటువంటిది ఉండడం జరిగింది. ఈ విధంగా ఎలక్ట్రాన్ జత అనేటువంటిది స్వల్పంగా ఫ్లోరిన్ వైపుకి మూవ్ అవుతుంది. ఎందుకు కదులుతుంది అని అంటే ఫ్లోరిన్కి ఉన్నటువంటి అధిక రుణ విద్యుతాత్మకత అనేటువంటి ధర్మం కారణంగా ఈ ఎలక్ట్రాన్ జత అనేటువంటిది స్వల్పంగా ఫ్లోరిన్ వైపుకి కదులుతుంది. ఇక్కడ కూడా పాక్షిక రుణావేశము, ఇక్కడ పాక్షిక ధనావేశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే పాక్షిక రుణావేశాలు పాక్షిక ధనావేశాలు అధిక రుణ విద్యుతాత్మకత కలిగినటువంటి ఫ్లోరిన్ మరియు హైడ్రోజన్ పరమాణువులపైన ఏర్పడ్డాయో పాక్షిక ధనావేశం కలిగినటువంటి ఈ హైడ్రోజన్కి పాక్షిక రుణావేశం కలిగినటువంటి ఈ ఫ్లోరిన్కి, అంటే జాగ్రత్తగా గమనించండి, ఈ మోలిక్యూల్లో ఉన్నటువంటి ఫ్లోరిన్ పరమాణువుకి ఈ మోలిక్యూల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువుకి మధ్యన ఆకర్షణ బలాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సో ఈ విధంగా ఆకర్షణ బలాలు ఏర్పడిన కారణంగా ఏర్పడే బంధాన్నే మనం హైడ్రోజన్ బంధం అని పేర్కొనడం జరుగుతుంది.